చలిగాలులు వీచే వేకువజామున వీధుల్లో ముగ్గుల సందడి, వైష్ణవ ఆలయాల నుండి వినిపించే తిరుప్పావై పాసురాలు. ఈ వాతావరణం కనిపిస్తుందంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు గోదాదేవి. అసలు ఆండాళ్ళమ్మవారు దేవుడి కోసమే పుట్టిన పూలమాలను తాను ఎందుకు ధరించేవారు? సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడే ఆవిడ వేసుకున్న మాలలనే ఎందుకు కోరుకున్నారు? ఒక సామాన్య మానవ కన్య ఆ పరమాత్మలో ఎలా లీనమైపోయింది? ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన ఆ అమృతగాథను ఈరోజు మన వీడియోలో వివరంగా చూద్దాం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తులు అనే గొప్ప భక్తుడు ఉండేవారు. ఒకరోజు ఆయన తులసివనంలో మట్టిని తవ్వుతుండగా ఒక చిన్న పాప కనిపిస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఆమెకు కోదై లేదా గోదా అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. తండ్రి పెంపకంలో పెరిగిన గోదాదేవికి చిన్నతనం నుండే విష్ణువు మీద భక్తి కాదు, ప్రేమ పుట్టింది. ఆ రంగనాథుడే తన భర్త అని మనసులోనే నిశ్చయించుకుంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ఘట్టముంది. విష్ణు చిత్తులు ప్రతిరోజు స్వామివారి కోసం ఎంతో భక్తితో పూలమాలలు కట్టేవారు. కానీ తండ్రికి తెలియకుండా గోదాదేవి ఆ మాలలను ముందుగా తానే ధరించి అద్దంలో చూసుకునేది. నేను స్వామికి తగిన పత్నిగా ఉన్నానా అని తనను తాను మురిసిపోయేది. ఒకరోజు ఇది చూసిన తండ్రి హడలిపోయారు. అపచారం, ఎంగిలి చేసిన మాలలను దేవుడికి పెట్టకూడదు అని భావించి కొత్త మాలలు పంపారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు స్వామివారు ఆ కొత్త మాలలను స్వీకరించలేదు. పైగా విష్ణు చిత్తుల కలలో కనిపించి, నాకు గోదా ధరించిన మాలలే అత్యంత ప్రీతిపాత్రమైనవి, అవే నాకు కావాలి అని ఆజ్ఞాపిస్తారు. అందుకే ఆవిడకు చూడు కొడుక్తా నాచియార్ అంటే మాల ఇచ్చి మురిపించిన తల్లి అని పేరు వచ్చింది. అలా ఆ రంగనాథుడిని పతిగా పొందాలనే సంకల్పంతో ధనుర్మాసంలో గోదాదేవి చేసిన కఠిన వ్రతమే తిరుప్పావై. ఆవిడ రాసిన 30 పాసురాలు కేవలం పాటలు కావు, జీవాత్మ పరమాత్మ చెంతకు చేరే దివ్య సోపానాలు. ఈ భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు గోదాదేవిని శ్రీరంగానికి రమ్మని పిలుస్తారు. అందరూ చూస్తుండగానే ఆ తల్లి ఆ దివ్యమంగళ స్వరూపంలో జ్యోతిలా లీనమైపోతుంది. అందుకే ఇప్పటికీ తిరుమల శ్రీవారి ఆలయంలో సైతం ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులుగా గోదాదేవి పాసురాలనే చదువుతారు. భక్తి అంటే పూజలు చేయడం మాత్రమే కాదు, పరమాత్మను మనవాడిగా భావించి లీనమైపోవడమే అని గోదాదేవి నిరూపించారు. ఈ ధనుర్మాసంలో ఆ తల్లి చరిత్రను విన్న, ఆమె పాసురాలను పఠించిన ఆ పరమాత్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది. గోదాదేవి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణ అని టైప్ చేయండి.